వీళ్ళు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మేము పాత పద్ధతిలో రిజర్వేషన్లకు పోతాం, మేము పార్టీ పరంగా ఇస్తామనగానే ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన మంత్రి చెప్పిండా? బీసీలకు సంబంధించిన మంత్రి చెప్పిండా? ఓరు కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి అగ్రవర్ణాల ఓ కుట్ర దాగి ఉన్నట్టు. ఆ తర్వాత బీజేపీ పార్టీ ఆఫీసులో మేము బీసీలకు పెద్దపీట వేస్తామని ఊరు పెట్టిర్రు. ప్రెస్ మీటు రామచంద్రరావు అగ్రవర్ణాల నాయకుడు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నావు రబ్బాయి, నువ్వు ఎందుకు అమలు పరచలేవు అని అడిగే నాయకుడే మేము కూడా పెద్దపీట వేస్తామనే దాని మీద తానానా అంటే తన్నానా అనేటట్టు దొంగ అన్నట్టు దొంగలు వచ్చి కూడా మా దాంట్లో దాచుకున్నారు. ఎందుకంటే మేము ప్రతివతలం అని చెప్పుకుంటారు. మరి ప్రతివతలు ఇవ్వాలి, ఇక్కడ నోరెందుకు గలం ఎందుకు ఇప్పలేరు? మరి మేము రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకు గలం ఇప్పలేరు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మేము మోడీని ప్రధానమంత్రిని ఒత్తిడి చేస్తాం, మేము ఇంప్లిమెంట్ అమలు పరిచేటట్టు మేమన్నా న్యాయం చేస్తామని వాళ్ళు ఎందుకు చెప్తలేరు? ఇది ఏమైనా బీసీలతోని ఆడుతున్న డ్రామా క్రీడ. ఈ క్రీడలో బీసీలను బలి చేయాలని చూస్తారు. ఎవరు కూడా బలిగారు. మిమ్మల్ని పాతాళం లోకం తొక్కుతందుకు సిద్ధమవుతారు. బీసీలని మీరు విస్మరిస్తే మీరు ఈ రాష్ట్రంలో మీకు పుట్టగతులు ఉండేది అనేది కూడా మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలి.